ఫార్మర్ ఐఏఎస్ ఈఎస్ శర్మ గారు. నమస్కారం అండి శర్మ గారు. వీరు ఆర్టీఐ యాక్ట్ వెలుగు నుండి దాదాపు దేశవ్యాప్తంలో ప్రైమ్ మినిస్టర్ గారిని మరి రాష్ట్రపతి గారికి కూడా ఎన్నో ఆర్టీఐ అప్లికేషన్స్ ఫైల్ చేసి చాలా విషయాలు వెలుగులోకి తెచ్చినటువంటి ఈఎస్ శర్మ గారు. నమస్కారం అండి శర్మ గారు. హలో హలో నమస్కారం అండి సార్ నమస్కారం సార్. మీరు ఆర్టీఐ నిన్న సుప్రీంకోర్టులో వచ్చినటువంటి జడ్జిమెంట్ తర్వాత ఈరోజు ఆర్టీఐ యాక్టివిస్టులో ఒక గొప్ప ఆశలు రేగెత్తాయి. ఎందుకంటే సుప్రీంకోర్టు ఈరోజు ఆర్టీఐ యాక్టివిస్టుల యొక్క వాళ్ళను ఆదుకున్నటువంటి పరిస్థితిలో సెలెక్షన్స్ అనేటి ఏ రకంగా జరగాలి అంటే ఇప్పుడు ఆర్టీఐ యాక్ట్ లో ఉన్నట్టు చీఫ్ మినిస్టరు మరి లీడర్ ఆఫ్ అపోజిషన్ ఒక మంత్రి గారే కమిటీలో ఉండాలంటున్నారు. కానీ ఆర్టీఐ యాక్టివిస్టులు ఒక స్క్రూటినీ కమిటీ ఉండాలి, ఆ స్క్రూటినీ కమిటీలో మన ఆర్టీఐ యాక్టివిస్ట్ లేదా మీలాంటి కొద్దిగా కమిటెడ్గా పనిచేసేటువంటి పెద్దలు కొద్దిగా అవగాహన ఉన్న వాళ్ళు ఉండాలని కోరుకుంటున్నారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీఐ యాక్టివిస్టులంతా. దీనిపైన ఎలా చూడాలి మనం? ఎందుకంటే ఈ నియామకాలు అనేటి స్క్రూటినీ ద్వారా అంటే ఎలిజిబుల్ పర్సన్స్ నాన్ ఎలిజిబుల్ పర్సన్స్ని ఎలా చూడాలి అనే అంశం మీద ఈరోజు అందరికీ సంశయం ఉంది. దీన్ని ఎలా చూడాలంటారు? నేను అనుకోవడం ఏంటంటే ఈ నియంత్రణ వ్యవస్థ ఇది ఆర్టీఐ కమిషన్ అనేది నియంత్రణ వ్యవస్థ కేంద్రంలో ఉంది, రాష్ట్రంలో ఉంది. ఇటువంటి నియంత్రణ వ్యవస్థలు చాలా ఉన్నాయి. వీటి అపాయింట్మెంట్స్ అన్ని కూడా నేను అనుకోవడం యాక్టివిస్టుల కన్నా ఒక చీఫ్ జస్టిస్ హైకోర్టు తర్వాత ఒక చీఫ్ మినిస్టర్ ఉండొచ్చు, అపోజిషన్ లీడర్ ఉండొచ్చు, తర్వాత ఒక ఆర్టీఐ లో చేసినటువంటి ఒక ప్రీవియస్ ఎవరైనా కొంచెం ఈ కేంద్ర కమిషనర్ అంటే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వాళ్ళు కేంద్ర కమిషనర్ లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు కదా, ఆ కమిషన్ వాళ్ళు పెడితే సరిపోతుందండి. ముఖ్యంగా ఏంటంటే ఒక సెలెక్షన్ అనేది సమాచార హక్కు చట్టంలో కొన్ని కండిషన్స్ ఉన్నాయి. హలో సార్ చెప్పండి. ఆ కండిషన్స్ ఉన్నాయండి. ఆ కండిషన్స్ కాకుండా ఏం చేయాలంటే వీళ్ళు ఎప్పుడైతే గవర్నమెంట్ ఈ సెలెక్షన్ చేస్తుందో దాని క్రైటీరియా అన్ని బయట ప్రజల ముందు పెట్టాలి. తర్వాత ఒక క్యాండిడేట్స్ మీరు వాళ్ళు అప్లికేషన్స్ కలెక్ట్ చేసినప్పుడు అవన్నీ కూడా ప్రజల ముందు ఉండాలి. ఆ సెలక్షన్ ప్రాసెస్ అంతా ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. అప్పుడే నేను అనుకోవడం కొంతవరకు దీంట్లో మంచి కలుగుతుంది. మరి ఇవన్నీ అవ్వాలంటే ఒక టైం పడుతుంది. ఇప్పుడు మన రాష్ట్రంలో చూడండి, ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ రాజ్యాంగంలో పెట్టవలసినటువంటి వ్యవస్థ ఇంతవరకు ముఖ్యమంత్రి గారు 3 సంవత్సరాలని పెట్టలేదు. అంటే ఈ వ్యవస్థల మీద చాలా ఉదాసీనత. ఈ వ్యవస్థలు సరిగ్గా పనిచేస్తే మన ప్రజాస్వామ్యం బలపడుతుంది. కానీ ఆ విషయం మీద నేను చూసింది ఏంటంటే ఈ నేతలందరికీ కూడా ఉదాసీనత ఉంది. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే మనం చెప్పవలసింది ఏంటంటే ఇమ్మీడియట్ గా ఇప్పుడు ఈ 4 వీళ్ళు డిస్క్వాలిఫై చేశారు సుప్రీంకోర్టు. ఒక ఆయన రిటైర్ అయిపోతున్నాడు, ఇంకో ఆయన కూడా మరి ఎన్నాళ్ళు ఉంటాడో. కనుక ఈ వ్యవస్థకే ఒక వ్యవస్థ అసలు జూన్ తర్వాత జూలై తర్వాత ఏమైనా ఉంటుందా అనేటువంటి సందేహం వస్తోంది. కనుక ఇప్పుడే వీళ్ళు ఏం చేయాలంటే అందరి ప్రజల ముందు ఈ ప్రొసీజర్ అంతా ప్రజల ముందు ఉండాలి, క్రైటీరియా అన్ని క్లియర్ గా ఉండాలి, అప్లికేషన్స్ ఎవరైతే వచ్చారో అప్లికెంట్స్ పేర్లు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా ప్రజల ముందు ఉంటే ప్రజలు ప్రశ్నించగలరు. సో అటువంటి విధానాన్ని మనం పాల్గొనాలి. సార్ శర్మ గారు, ఇప్పుడు బై ఛాన్స్ వాళ్ళు డిలే చేస్తే మన ఆర్టీఐ యాక్టివిస్టులకు ఉన్న ప్రత్యామ్నాయం ఏంటి? ఎలా మనం సాధించుకోవాలి మళ్ళీ కమిషన్? మళ్ళీ మనం కోర్టుకు వెళ్ళాలండి. ఇప్పుడు ఏమైందంటే ఎప్పుడైతే ప్రజాస్వామ్యంలో ఒక గవర్నమెంట్ ఒక పొలిటికల్ లీడర్షిప్ ఫెయిల్ అవుతే మనకు ఉన్నటువంటి ప్రత్యామ్నాయం ఒకటే, కోర్టుకు వెళ్ళాలి. మళ్ళీ మనం అది అన్యాయం, దాని పెద్దానికి మనం కోర్టుకు వెళ్ళవలసి వస్తుంది.